దేవుని శక్తి చేత కాపాడబడుతారు. ఏమవుతారు చెప్పండి? ఎవరి శక్తి చేత చెప్పండి? ఎవరి శక్తి చేత? ఎవరి శక్తి చేత? ఈరోజు మనం కాపాడబడుతున్నాము అంటే అది దేవుని శక్తి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు మనం కాపాడబడుతున్నాం, మన పిల్లలు కాపాడబడుతున్నారు అంటే ఎవరి శక్తి వల్ల? ఎవరి శక్తి వల్ల? ఆయన దగ్గర నుండి ఒక శక్తి వచ్చింది. ఆ శక్తే ఆయన రక్తపు కోటగా మన చుట్టూ నిలబడింది. మనకు ఇల్లుగా ఏం మారుతుంది చెప్పండి? ఏం మారుతుంది? దేవుని రక్తపు కోట. ఆ రక్తపు కోట మనకు ఇల్లుగా మారి ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. లేకపోతే వాడు మనల్ని బతకనిస్తాడా? వాడు మనల్ని బతకనిస్తాడండి? సంపాలను తిరుగుతున్నాడు, ఒరే వదిలేరా స్వామి అంటే వదులుతాడా? అదే కదా వాక్యం అంటుంది, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న ఈ రోజుల్లో మనం ఇంకా బ్రతుకున్నాం. కాస్త ప్రార్థన చేసుకుంటున్నాం, కాస్త దేవునిలో ఎదుగుతున్నాం, కాస్త నిలబడుకొని ఉన్నాం, కాస్త బాగుపడుతున్నాం, 4 మెతుకులు తింటున్నాం, దైవ కృపలో ఎదుగుతున్నాము అంటే ఎవరి వల్ల? దేవుని రక్తపు కోట అనే శక్తి మనల్ని కాపాడడం వల్ల.